దక్షిణాది సినీ రంగంలో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో ఆమె ఒకరు. అప్పట్లో కథానాయికగా నటించిన ఆమె ఇప్పుడు సహాయ నటిగా సెటిల్ అయింది. తెలుగు, తమిళం భాషలలో అనేక చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఆమె వయసు 52 సంవత్సరాలు. ఇప్పటికీ సింగిల్ గానే ఉంటుంది. దక్షిణాది చిత్ర పరిశ్రమలో 1990లలో అందం, అభినయంతో కట్టిపడేసిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అందులో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న నటి ఒకరు. ఆమె అప్పట్లో కుర్రాళ్ల కళ్ళ అమ్మాయి. తమిళం, మలయాళం, తెలుగు, కన్నడ భాషలలో స్టార్ హీరోల సినిమాలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సహజ సౌందర్యం, ప్రతిభావంతులైన నటనతో అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న నటి పేరు సితార. ఒకప్పుడు క్రేజీ హీరోయిన్, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్. ప్రస్తుతం ఆమె వయసు 52 సంవత్సరాలు. ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటుంది. 1986లో మలయాళ చిత్రం కావేరితో సితార నటిగా సినీ ప్రయాణం స్టార్ట్ చేస్తుంది. మమ్ముట్టి, మోహన్ లాల్ నటించిన ఈ చిత్రం ఆమెకు గొప్ప పరిచయాన్నిచ్చింది. దర్శకుడు కె. బాలచందర్ చిత్రం పొదుపుతో, అర్ధంగల్తో సితార తమిళంలో అడుగుపెట్టింది. ఆ చిత్రంలో కనిపించిన కేరడి కర్మని అనే ఒకే ఒక్క పాట ఆమెను మరింత పాపులర్ చేసింది. తర్వాత తెలుగు, తమిళం, మలయాళంలో వరుస సినిమాల్లో నటించింది. సితారాకు ఒకప్పుడు పెళ్లి చేసుకోవాలని కలలు ఉండేవాట. కానీ అకస్మాత్తుగా తండ్రి చనిపోవడంతో ఆమె జీవితం తలకిందులైంది. తండ్రి మరణం తర్వాత కుటుంబ బాధ్యత మొత్తం సితార భుజాలపై వేసుకుంది. తండ్రి కోరిక తీర్చడానికి ఆమె తన తమ్ముడిని చదివించి డాక్టర్ను చేసింది. ఈ కుటుంబ బాధ్యతల మధ్య ఆమె పెళ్లికి దూరంగా ఉండిపోయింది. ఒకప్పుడు హీరోయిన్ గా బిజీగా ఉన్న సితారాకు ఆ తర్వాత అవకాశాలు సైతం తగ్గిపోయాయి. దీంతో ఆమె సహాయ నటిగా మారింది. సినిమాలతో పాటు సీరియల్స్ సైతం చేసింది. ఇప్పటికీ సినిమాల్లో పలు పాత్రలు పోషిస్తూ బిజీగా ఉంటుంది.